Welcome to Christ University Department of Media Studies. Here today we have a special guest from the rural Telangana. They are from Oggu Katha art form. They are here for performing, showcasing the performance as well as conducting a theatre workshop. It's happened today, the workshop, and also performance went so well yesterday. Just to part of this research project, I'm just connecting these artists to explore more their experience and observation in this campus. I'm just taking into the Telugu way, so let's see. Namaste. నమస్తే. ఇప్పుడు బెంగళూరుకి ఫస్ట్ టైం వచ్చింది కదా, అవును. ఎట్లా అనిపిస్తుంది? ఫస్ట్ మీ ఎక్స్పీరియన్స్ ఎట్లా, మీ అబ్జర్వేషన్ ఏంటి ఇక్కడ యూనివర్సిటీలో కానీ? తెలంగాణ నుండి ఈ యొక్క ఒగ్గు కథ చెప్పడానికి బెంగళూరుకు రావడము, మా భాష తెలియనటువంటి వాళ్ళ ముందు కూడా మేము ఈ యొక్క ఒగ్గు కథ అనేది వినిపించడము చాలా గర్వంగా, చాలా గొప్పగా అనిపిస్తున్నది. తెలంగాణ భాష సంస్కృతి శాఖ నుండి మమ్మల్ని ఇక్కడికి పంపడం జరిగినందుకు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. థ్యాంక్ యూ. రాజ్ కుమార్, నువ్వు చెప్తాను. మనకి ఇప్పుడు ఊళ్ళల్లో ఉండే సాంప్రదాయం ఒగ్గు కథ. ఊళ్ళో దాటి, పల్లె దాటి, ఈ పట్నం దాటి, రాష్ట్రాలు దాటడం అనేది మా గొప్ప విషయం. అందులో మల్లన్న చరిత్ర చెప్పడం అది చాలా బాగా అనిపించింది మాకు. ఇంతకుముందు 2016లో ఆల్ ఇండియా రేడియో నుండి ఒక్కసారి బెంగళూరు వచ్చాము, సెకండ్ టైం. కానీ ఇక అప్పటికిప్పుడు మన తెలంగాణ ప్రభుత్వం భాషా సంస్కృతి శాఖ నుండి మామిడి హరికృష్ణ గారు పంపించడం అనేది మా గొప్ప విషయం. మాకు చాలా ఆనందంగా ఉంది. మరియు ఇదొక్క కాకుండా అన్ని రాష్ట్రాల్లో మరియు మళ్ళీ ఈ బెంగళూరుకు రావాలని, ఈ కళను అన్ని రాష్ట్రాల్లో విస్తృత చేయాలని మాకు కోరిక ఉంది. భగవంతుడు ఇస్తే మాకు సంతోషం. ఆడియన్స్ ఎట్లా అర్థం చేసుకున్నారు అనుకుంటున్నారు? తీసుకున్నారు వాళ్ళు, అసలు ఎట్లా కనెక్ట్ అయ్యారు? వాళ్ళకు మా భాష వాళ్ళకు అర్థం కాకున్నా రాగాలతోని, నటనతోని, భావాలతోని వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు. దెన్ వాళ్ళు మళ్ళీ క్వశ్చన్ చేశారు, మమ్మల్ని కూడా ప్రశ్న అడిగినారు. అంటే ప్రశ్న అడుగుతుండడం వాళ్ళకు ఎంతో కొంత అర్థం చేసుకున్నారు. అంటే హావభావాలతోటి, రాగాలతోటి, డ్యాన్స్ తోటి, మేము వేసుకున్న గెటప్లతోని వాళ్ళకి అర్థమైందని మేము అనుకుంటున్నాం. నాకు ఇక్కడికి రావడం ఫస్ట్ ఆఫ్ ఆల్ సంతోషంగా ఉంది. నాకు మెయిన్గా అవకాశం ఇచ్చిందంటే సింగరం రాజ్ కుమార్ యాదవ్ గారు. నాకు వరుస తాత అవుతారు. ఇక ఎక్కడ మనం థ్యాంక్ యూ చెప్పుకోవాలో తెలియదు, ఇక్కడనే థ్యాంక్ యూ చెప్పేస్తున్నాను. థ్యాంక్ యూ తాత. నాకు అవకాశం ఇచ్చింది అన్నగారు. నేను సంతోషంగా ఫీల్ అవుతున్నా. ఏంటంటే నాకు ఎప్పటి నుంచో కళ, ఇందులో నేను కూడా ఒక మెయిన్ లీడ్ ఉండాలి, నేను కూడా ఒక గొప్పగా ఎదగాలని కళ. ఒకసారి ఫస్ట్ టైం 3 years బ్యాక్ నాకు నో సర్జరీ అయింది. అప్పుడు టీవీ ఇంటర్వ్యూ ప్రోగ్రామ్ను, టెలికాస్టింగ్ ప్రోగ్రామ్ తాత ద్వారా వస్తే నేను అటెండ్ కాలేకపోయాను. అప్పుడు ఫీల్ అయినా, కానీ ఇప్పుడు వచ్చినందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ ఫర్ దిస్ గివింగ్ ఆపర్చునిటీ. నటన ఇప్పుడు లేడీ గెటప్ వేసినావు కదా నువ్వు, ఫీమేల్, మరి ఎట్లా నీకు ఎట్లా ఫీల్ అవుతున్నావు నువ్వు? అసలు ఎట్లా తీసుకొచ్చినావు దాన్ని, క్యారెక్టర్ని? మీకు ఎట్లా అది ఫస్ట్ ఎట్లా అనిపించింది ఫస్ట్లో చేసినప్పుడు ఆ క్యారెక్టర్? ఫస్ట్లో చేసినప్పుడు ఏంటంటే చేయాలని ఎగ్జైట్ ఉండే నాకు. చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్, ఈ కథ పరంగా, ఒగ్గు కథ పరంగా చేయాలని, నేను కూడా ఎదగాలని ఇంట్రెస్ట్. మా డాడీ వాళ్ళు వెళ్తుంటే వాళ్ళ వెంబడి నేను పోయేవాడిని అన్నట్టు, అద్దాను కానీ పోయేటోని. అప్పటి నుంచి ఇక చేయాలని ఇంట్రెస్ట్ కొద్ది చేసి. ఒకటే పాత్ర వేస్తావు, మిగతా పాత్రలు కూడా వేస్తాను? 3 types. ఎట్లా? రాజు పాత్ర ఒకటి ఉంటుంది, స్త్రీ పాత్ర, జోకర్. రాజు పాత్ర ఒకటి, స్త్రీ పాత్ర ఒకటి, జోకర్ ఒకటి. చిన్నప్పుడు మా డాడీ నేర్చుకుంటూ అవును, సంతోషం ఉంటుంది. బెంగళూరు రావడం బాగా సంతోషం. గట్టి కొడుతున్నాం, గట్టిగా మాట్లాడుకుంటున్నాను. గట్టినే ఇంటి చిన్నపడుతుంది కళ నాకున్నాను. ఎట్లా ఫీల్ అవుతున్నాయి ఇక్కడికి వచ్చి? కొత్తగా అనిపిస్తుందా? జనాలు ఎట్లా ఇప్పుడు చూసినా ఇట్లాంటి జనాలు కొత్త లేరు మొహాలు? యూనివర్సిటీ చూసిన దానికి చూడ. ఓకే, చెప్పండి సార్. ఈ కాలం ఫస్ట్ టైం పాత్రలే ఉన్నాయిస్తారా మీరు? మీరు చెప్పండి సీనియర్. నమస్కారం. మా పూర్వం నుంచి పెద్దల నాడుస్తుంది. మాకు ఈ కథ నేర్పిన వాళ్ళు మా మామ కుమరయ్య, పెద్దనాయన లింగయ్య, మా నాన్న కుమరయ్య. నేను వాళ్ళు వెంబడి పోతుంటే చిన్ననాడు సుంది కథ చెప్పాలి అనేది ఆ భావకాల మీద అప్పుడు దీపానికి కథ చెప్పినాం పెద్దలెంబడి.
దీపం పోయి కందిన అయింది, కందిలు పోయి ఇప్పుడు కరెంట్ వెలుగైంది. ఆ ఎలుక్కు కొమరవెల్లి మల్లికార్జున స్వామి దేవాలన ఆడ ఒగ్గు పూజలుగా పనిచేసుకుంటూ ఈ ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి ఎన్నో లక్షలాది ప్రోగ్రాం చేసినాం. ఇక్కడ రావడం ఎట్లా అనిపిస్తుంది? కొత్త ఇక్కడికి రావడం మన మామిడి హరికృష్ణ ద్వారా మన కుమార్ సార్ ద్వారా ఇక్కడికి రావడం జరిగింది. మనకి ఇక్కడ సంతోషంగా అనిపిస్తుంది. వాళ్ళు మనల్ని చూసి మేము వాళ్ళని చూసి వాళ్ళకు యాక్ట్గా ఒక యాక్షన్ చూపిస్తే వాళ్ళకు కూడా తృప్తి అనిపించింది. మా మీద కూడా వాళ్ళకి ప్రేమ ఉన్నది, మాకు కూడా ప్రేమ ఉన్నది. అంటే కళకి భాష లేదని చెప్తున్నారు. అది వాస్తవంగా మెయిన్ అది కళకి భాష లేదు. ఎక్కడికైనా వెళ్తాయి కదా, ఈ ప్రపంచం ఎక్కడికైనా వెళ్ళొచ్చు భాష లేకుండా. ప్లీజ్ మాట్లాడు. చదువుకుంటున్నా అప్పుడు చెప్పు. ఇప్పుడు నేను శ్రీ చైతన్య కాలేజ్లో ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ బెంగళూరు రావడం తీసుకున్నాను. ఎంపీసీ మ్యాథ్స్ బాగా వచ్చా? ఎంపీసీ తీసుకుంటున్నాను. అయితే యాక్చువల్గా రావడం 1 day ముందు వచ్చానండి ఇక్కడికి. బెంగళూరు రావడం ఫస్ట్ టైం నేను ఇక్కడికి. ఇట్లాంటి యూనివర్సిటీలో ఫస్ట్ టైం రావడం కూడా. మన ఆల్ ఓవర్ ఇండియా ఇక్కడ ఉంది, వాళ్ళకి మన లాంగ్వేజ్ తెలియకుండా కానీ వాళ్ళ ముందు మనం రిప్రజెంట్ చేసి వాళ్ళు మన క్వశ్చన్ అడగడం కానీ మనం చెప్పడం కానీ చాలా బాగా అనిపించింది. మరి ఇట్లా ఈ యూనివర్సిటీ చదువుతాను. మరి నెక్స్ట్ ఎంఏ క్రైస్ట్ యూనివర్సిటీ చేస్తావా? కంపల్సరీ డిగ్రీ అయిపోయింది, ఇక్కడ రాయాలి, ఎగ్జామ్ రాయాలి, ఇక్కడ చదువుతావు కదా. సో హీ విల్ బి డూయింగ్ హిస్ ఎంఏ మాస్టర్ డిగ్రీ హియర్ ఇన్ క్రైస్ట్ యూనివర్సిటీ ఇన్ ద ఫ్యూచర్. ఓకే ఫైన్. నెక్స్ట్ నేను ఇక్కడ రావడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. బెంగళూరు రావడం నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకి పదపదన ధన్యవాదాలు. చెప్పండి. దేవాలన మండయ్య బాబు, చిన్న బాబు, మల్లేశం బాబు, మా మామ, మా బామ్మదులు, వాళ్ళందరూ దేవాలన పెద్దల దేవాలన ఇక్కడ ఖర్చులు మా దర్శిస్తాం. మాకెంతో గొప్పతనం అనిపిస్తుంది. మాకు వాళ్ళని చూస్తుంటాం, మనం ఇక్కడ వాళ్ళని చూస్తే మాకు మంచి అనిపిస్తుంది. దేశాలకు పోతే వస్తారా? వేరే దేశాలకు పోతే పాస్పోర్ట్ ఉన్నాయి అందరికి. ప్లాన్ చేద్దాం. We have to roam around and we have to spread this wonderful folk form to the people, you know. చాలా important. Okay, I think thanks a lot for hosting this wonderful events in Christ University, especially to Honorable Vice Chancellor of Christ University and Pro Vice Chancellor and our Honorable Dean, School of Arts and Humanities, Head of the Department, our Padma Kumar Sir, and Head of the Department, Performing Arts, Bhavani Ma'am, and also all the faculty members and the students who made these events are really most memorable events. And I want to especially thank all our volunteers as well as the pillars of the planning committee, Yashwant, Prerna, Jeremy, Janani, Frame Judge, Amal. Of course, a special thanks to Megha Yadav, who is also part of the project and contributed a lot, irrespective of facing a lot of challenges, cultural and social, many things. But yeah, anyway, we are coming up with a beautiful documentary as soon as possible. It's under process. We are into that, and thanks to Minister of Culture also, Government of India, for offering senior research fellowship for me under this project. Thanks to Government of Telangana, Director Department of Language and Culture, Mamadi Harikrishna garu. I must thank these artists again, I think so, because see, from so long way they traveled a lot, you know, thousands of kilometers, and they reached here. They reached here and they enriched the campus community also in terms of arts and culture and the power of folk theatre art forms in India. So yeah, thank you very much. Thank you.